హోటల్లో బయలుదేరాము. వ్యూ పాయింట్ దగ్గర, వ్యూ పాయింట్ తర్వాత మళ్ళీ మనకి వాటర్ ఫాల్స్, దాని తర్వాత కేవ్స్, బొర్రా కేవ్స్. ఈ ఘాట్ రోడ్లో ఆటోలో వెళ్తుంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. చూడండి, మీకు చూడడానికి కూడా చాలా హెల్తీ అట్మాస్ఫియర్, చాలా బాగుంది. ఇది కాఫీ తోట ఎంట్రన్స్. కాఫీ తోట ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తే వచ్చాము. లోపలికి వెళ్ళి కాఫీ తోట అంతా చూపిస్తాం మీకు. ఇవన్నీ కాఫీ తోటలేము, అంటే చెట్లకు పైకి బాగింది కూడా కాఫీ మొక్కలే ఉండొచ్చు. కనుక్కుందాం ఒకసారి ఏంటనే. ఇదంతా వచ్చేసి కాఫీ ప్లాంట్. ఇది చూడండి, కాఫీ ప్లాంట్ అని రాసింది. ఇది కాఫీ ప్లాంట్ అండి. ఇదంతా ఈ తోట మొత్తం కాఫీ ప్లాంట్. దీంట్లోకి రావడానికి మనకు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే ఈ చెట్లకి పాకింది చూడండి, అదంతా మనం కాఫీ చెట్టు ఏమో అనుకున్నాం కదా, కానీ మిరియాలంట. ఈ ప్రతి చెట్టుకు పాకిందంతా మిరియాల చెట్లు అంట. అంటే ఇక్కడికి వస్తే మనం మిరియాల చెట్లు చూడొచ్చు, కాఫీ చెట్లు చూడొచ్చు, రెండు చూడొచ్చు. కాఫీ చెట్ల దానికి లోపలికి రావడానికి మనకి 50 వచ్చింది అనుకున్నాం, కానీ ఇంకో మిరియాల చెట్లు కూడా తిస్తున్నాం దాంతోపాటు. సో దానికి 25, దీనికి 25 అనుకుందాం, ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్. అంటే ఒకదానికి 50 రూపీస్ ఒట్టి చెట్లు చూడటానికి అని అనుకుంటే, ఇలాంటప్పుడు 25 రూపీస్ అనిపిస్తే మనకి ఇంకా మంచిది కదా. ఆగ్రో కార్పస్ చెట్టు అంట, అక్కడ రాసి చూడండి. అంటే అది సైన్స్ స్టూడెంట్స్ తెలియాలి, మనలాంటి ఏం తెలియదు. సిల్వర్ ఓక్ అంట ఈ చెట్టు పేరు. అంటే ఏంటో ఇవన్నీ మరి. మొత్తం ఇది మనకు ఒకటే కొండ గుర్తు. ఈ తీగల్లాగా బాగినాయన్ని మిరియాల చెట్లు, ఈ కింద ఉన్నాయన్నీ కాఫీ చెట్లు. దీనికే మనకు కాఫీ పండుతాయి. ఇట్లా మొత్తం వుడెన్ బ్రిడ్జ్ ఉంది. ఈ కాఫీ తోటను చూడటానికి మనం ఈ చెట్లలో నడవలేమన్నట్టుగా గవర్నమెంట్ అంటే మనకి 50 రూపీస్ ఛార్జ్ చేశారు కదా. ఈ 50 రూపీస్ తగ్గట్టుగా ఇప్పుడు వీటిలో తిరిగి చూడాలంటే మనలాంటి వాళ్ళు చూడలేరు. సో అది ఓన్లీ ఇక్కడ వాళ్ళకైతే పాసిబుల్ అవుద్ది, ఈ కొండలు గుట్టలు ఎక్కటం. మనం ఒకసారి ట్రై చేసామంటే అక్కడ పడ్డామంటే కిందకుంటాం. ఇక్కడ చూడండి, మిరియాల చెట్లు, మిరియాలు ఎంతవరకు పాకినాయో. చెట్టు ఆ పెద్ద చెట్లు ఎంత ఉంటే అంతా పాకినాయి. అలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. మరి ఎప్పుడైనా మిరియాలు కోయాలంటే వీళ్ళు ఎలా కోస్తారో మరి. మనం ఎంత చూస్తుంటే ఎంతసేపు మనం గనక వెళ్తే అంతసేపు మనతోటి ఈ కాఫీ చెట్లు కనపడుతూనే ఉంటున్నాయి. ఎక్కాలంటే మాత్రం మనం ఎంత దూరమైనా ఎక్కుంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ కాఫీ తోటలు చూడాలంటే. ఇప్పటికే నేను నడిచిన దూరం ఓ 10-20 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ అంటే అబోవ్ ఉండొచ్చు ఇవాళ ఒక్కరోజే. చూస్తున్నారా మొత్తం ఈ మనకు కింద కనిపించే ప్రతిదీ కాఫీ ట్రీ. ఇప్పటిదాకా చెప్పినట్టుగానే ఇది కూడా ఫొటోస్కి చాలా బాగుంటుంది. ఎవరైనా వస్తే ఈ స్పాట్ మిస్ అవ్వద్దు. చాలా బాగా ఫోటోలకి బాగా ఫోటోజెనిక్గా ఉంది. అరకు ఒకవేళ ఎవరన్నా ఈ వీడియో చూసి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఓన్లీ ఫొటోస్ కోసం ఒక సంవత్సరానికి సరిపోయాన్ని గ్యాలరీ తయారు చేసుకోవడమైనా కోసమైనా రావచ్చు. అన్ని ఫోటోలు దిగచ్చు, అన్ని లొకేషన్స్, అన్ని స్పాట్స్ ఉన్నాయి. ఇది ఫోటో స్పాట్స్. మనం ఏదైనా దగ్గరికి వెళ్తే ఫోటో మహా అయితే ఒక 3-4 జీవితం, ఇక్కడికి వస్తే ఒక గ్యాలరీ నింపడేయచ్చు. ఇప్పటిదాకా మనం వెళ్ళొచ్చాం కదా, బ్రిడ్జ్ ఇదే. సో ఇక్కడ కింద ఫ్రేమ్ లాంటిది కూడా సెట్ చేశారు. దీంట్లో కూడా ఫోటో దిగచ్చు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే. కాఫీ ట్రీస్ అని ఉంటాయి, దాని దగ్గర తిరగచ్చు. దీనికి లోపలికి ఎంట్రీకి మనకి 20 రూపీస్ టికెట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి అంత కాఫీ పౌడర్స్. ఇక్కడికి వచ్చేసి అన్నీ పెట్టారు వీళ్ళు. ఇక్కడ దొరికేటి అన్ని లోకల్ మెటీరియల్ దొరికేటి, అంటే లైక్ దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇవన్నీ బిర్యానీ. ఇంకోటి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మిరియాలు వచ్చేసి ఇలా ఉంటాయంట. దీంట్లో నుంచి మిరియాలు వస్తున్న తర్వాత ఇలా అవుతాయి. దీని లోపల ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి అనుకుంటా. అవును, ఎన్ని రోజులు పండుతుంది అది?
పండిపోయింది ఇప్పుడు. ఇప్పుడు తీస్తే వస్తుందా? ఇదిగో గ్రీన్ కలర్ ఏమో ఎండబెడితే ఇలా వస్తుంది. ఒకసారి ఒక దాంట్లో నుంచి తీ ఒకటి తీసి చేతిలో చూపించు. ఒక్కటి తీసి ఒలిస్తే దాంట్లో నుంచి అది ఓపెన్ చేయమ్మా. దాన్ని ఇట్లా అంటేనే కదా వస్తుంది. అంతేనా? దాని అదే మిరియాలా? ఇది గాలికొండ వ్యూ పాయింట్ ఇది. సో మనం ట్రైన్ నుంచి వచ్చేటప్పుడు కూడా మనకు చాలా ఇలాంటి సీనరీస్ దొరికినాయి. బట్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం వింటర్లో కనుక వచ్చామనుకోండి, ఇక్కడంతా కింద అంతా మేఘల్లాగా కనిపిస్తుంది. ఇప్పుడు కాఫీ తోటల తర్వాత అంటే మనం ఫస్ట్ యాక్చువల్గా అరకులో దిగాలి. ట్రైన్లో వచ్చినా ఎక్కడొచ్చినా అరకులో దిగి దాని తర్వాత కాఫీ తోటలు, మ్యూజియం, దాని తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చేయచ్చు ఈ వ్యూ పాయింట్ దగ్గరికి. వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మన డైరెక్ట్ బొర్రా కేవ్స్కి తీసుకెళ్ళిపోతాడు. బొర్రా కేవ్స్ చూసుకుని అటు నుంచి అటు వైజాగ్ వెళ్ళిపోవచ్చు. అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు వెళ్ళి లోపల మనం చూస్తే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా వాటర్, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ దగ్గర కూడా వెళ్దాం. ఇదే అనంతగిరి వాటర్ ఫాల్స్. చాలా మంచి లొకేషన్, చాలా బాగుంది. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వాటర్. ఇక్కడ నుంచి వెళ్తున్నాయి చిన్న కాలువలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే వీడియోలో మనకు ఫ్రెష్గా కనబడట్లేదు కానీ చూపించడానికి. ఈ బాబు చూడండి ఎట్లా జారుకుంటూ పోతుంది. అమ్మ బాబు ఎలా పోతుంది, పడదా? ఏం పెట్టుకున్నావు కింద? వాటర్ బాటిల్ పెట్టుకున్నావా? దాని మీద కూర్చుంటే జారుకుంటూ వెళ్ళిపోద్దా? పడవా? సూపర్గా కనిపెట్టింది చూడండి. వాళ్ళ లాంగ్వేజ్ ఏంటో మరి ఇక్కడ ఏం మాట్లాడతారో కానీ. ఈ అమ్మాయి చూడండి ఎలా వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు అంత ధైర్యంగా అలా దాని మీద ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటుంది, కూర్చొని ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది. ఏంటి అయిపోయావు, వెళ్ళు చూద్దాం, వీడియో తీస్తున్నా చూద్దాం. సూపర్ వెళ్తుంది చూడండి, మొహమాట పడి ఆపేసింది, దిగుతుంది. కనిపిస్తుంది కదా అనంతగిరి వాటర్ ఫాల్స్. చాలా చిన్నగా పడుతున్నాయి, అంటే చిన్నగా ఏం కాదు, చాలా బాగానే పడుతున్నాయి. కానీ అసలు ఇది రైనీలో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దీన్ని అరకు వస్తే కంపల్సరీ మీరు ఇప్పుడు ఇన్ని చూపిస్తున్నాం కదా మేము, వీటిల్లో ప్రైమరీగా మొదటి వరుసలో దీన్ని పెట్టుకోండి. మామూలుగా ఉండదు వాటర్ ఫాల్స్. అది ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి దీని అంటే పైన ఇన్ని వాటర్ ఉంటే ఇలా వస్తూనే ఉంటాయి 24 hours అనేది ఒకసారి చూద్దాం. పైకి పోయాను అనుకుంటాం, ఆ పైకి పోతే దాని మూలం ఎక్కడి నుంచి ఉంటాయో. చూడండి ఎంత మంచి సీనరీ, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ చాలా పబ్లికే ఉన్నారు బాగా. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలంటే మనకి కెమెరా చూపించే వాళ్ళు ఉండరు, మన థింగ్స్ పట్టుకునే వాళ్ళు ఉండరు. ఇంత దగ్గరికి రావడం కూడా ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో కాబట్టి ఇంత దగ్గరికి రాగలుగుతున్నాం, లేకపోతే ఇంత దగ్గరికి రాలేము. చూడండి మనం వచ్చింది అక్కడి నుంచి, కనిపిస్తుంది కదా ఆ రూమ్ దగ్గర నుంచి మనం వచ్చాం. అలా కొంచెం జాగ్రత్తగా రావాలి, కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. వాళ్ళు నడుస్తారు చూడండి, అదంతా చాలా స్లిప్పరీగా ఉంటుంది. ఇక్కడికి వస్తే లేడీస్ ఫ్యామిలీతో పాటు కనుక వస్తే వాష్రూమ్స్ అవి కొంచెం ఇబ్బంది పడతారు. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ లొకేషన్ మాత్రం అది మామూలుగా లేదు. ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో అన్నింటిలో కంటే కూడా ఇది దీనికి టాప్ లైన్లో పెట్టచ్చు. ఫస్ట్ అనంతగిరిని మన ఏమంటారు బొర్రా కేవ్స్ ఇక్కడ నుంచి ఇంకా చాలా దగ్గరే. ఇది కదా సీనరీ అంటే, ఇది కదా బయట తిరిగి మీకు చూపించడం, నేను చూడటం అంటే. ఈ యూట్యూబ్ పుణ్యమా అని అన్ని ఇలాంటి లొకేషన్స్ అయితే చూస్తున్నాం. ఎంత బాగుంది వాటర్ ఫాల్స్, సూపర్ సూపర్ అంటే సూపర్. అండ్ మెయిన్ ఇక్కడ క్లైమేట్ కూడా ఈ ఈ వాటర్ ఫాల్స్కి దగ్గర క్లైమేట్ చల్లగా హాయిగా సూపర్ ఉంది. కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కోసం మనం వచ్చిన జర్నీ కనీసం ఒక పల్లెటూరులోకి, చాలా రఫ్ రోడ్లోకి, అంటే కారు రావడం కూడా కొంచెం కష్టమైన రోడ్లోకి కనీసం ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చాం. అంటే కారు వస్తే కూడా 5 కిలోమీటర్ స్పీడు, 10 కిలోమీటర్ స్పీడు, అంత రోడ్డు బాగాలేదు. సో
మేము ఆటో కాబట్టి అలా అలా తీసుకొచ్చాడు గుంజుకుంటూ చాలా కష్టంగా వచ్చాం. అట్లీస్ట్ మనకు ఫైనల్గా ఈ లొకేషన్ అయితే దొరికింది. అసలు వాటర్ ఫాల్స్ ఉండవేమో, సమ్మర్ కదా, సమ్మర్లో ఏమో వాటర్ ఫాల్స్ ఉంటాయని అనుకున్నాం. కానీ లక్కీగా ఏంటంటే ఈ వారం వర్షాలు పడ్డాయి కదా, వాటి వల్ల వచ్చినాయంట వాటర్. చాలా బాగా అయితే వ్యూ దొరికింది, మంచి వ్యూ దొరికింది మనకి. వీడియో తీయటం అంటే ఒకటిది అనుకున్నా, యూట్యూబ్ వీడియో తీయాలంటే ఒక లొకేషన్కి వెళ్ళిపోయి తీసేయటం, అలా వీడియో చూపించడం అనుకున్నా. కానీ చూడండి మెట్లు కనిపిస్తున్నాయా, ఇప్పుడు అవన్నీ ఎక్కాలి. ఇప్పటికే నేను 10,000 అడుగులు 20,000 అడుగులు ఎక్కానని చెప్పాను, తిరిగానని చెప్పాను. ఇప్పుడు ఎక్కాలి. ఎప్పటికే దమ్ము వచ్చేసింది. ఇంకా ఇదంతా ఎక్కి చూపించాలంటే ఇంకా దమ్ము వచ్చేస్తుంది. మనం కాదు, ఒక హ్యాండిక్యాప్ ఒక కుర్రోడు ఒక్క కాలుతో కూడా ఎక్కుతున్నాడు. ఇంతకుముందు మీకు వ్యూ పాయింట్ చూపించా కదా, ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ దగ్గరికి మనం కింద నుంచి మెట్ల ద్వారా పైకి వచ్చి పైనుంచి ఇప్పుడు చూపిద్దాం. అంటే వ్యూ పాయింట్ నుంచి కిందకి ఎలా ఉంటుందో కనిపిస్తుందా మీకు? వ్యూ పాయింట్ నుంచి ఇది వ్యూ పాయింట్. కింద వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పటిదాకా వాటర్ పడుతుండే కదా. ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ పైనుంచి కాలువలో నుంచి వస్తున్నాయి వాటర్, వచ్చి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అక్కడి నుంచి పాయలుగా ఇక్కడ కింద పడుతున్నాయి. అంటే ఈ కాలువ ఎంత దూరం నుంచి వస్తుంది ఏంటనేది మనం చెప్పలేము. కానీ వాటర్ ఫాల్స్ మూలం మాత్రం కనిపెట్టాం, ఎక్కడి నుంచి వస్తున్నాయి రా బాబు అనేసి. కనిపిస్తున్నాయి మీకు? ఆ కిందంతా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ, ఆడుకుంటూ. వాళ్ళు దిగేశారా పైన ఉన్న వాళ్ళు? ఆ పైన ఉన్న వాళ్ళు దిగేశారులే. ఆయన చూడు ఈత కొడుతున్నాడు, బోర్లు పడుకొని మరి ఇట్లా నీళ్ళు చల్లుతున్నాడు మహానుభావుడు. సో ఇవాళ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి దూకుతాయి అనేది కూడా తెలుసుకోగలిగాం. ఇంకా చాలా మెట్లు ఎక్కేది ఉంది, మనం చాలా వెళ్ళేది ఉంది. పదండి బయలుదేరి మళ్ళీ నెక్స్ట్ బొర్రా కేవ్స్కి వెళ్ళాలి. ఎనర్జీ కొంచెం మనం కాపాడుకోవాలి. బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది ప్రైస్ లిస్టు 80 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్. చిల్డ్రన్కి వచ్చేసి 60 రూపీస్ అంట. లోపలికి ఎంటర్ అయ్యేప్పుడు అయితే ఏమంటారు, అన్ని కోతలు చాలా ఉన్నాయి. దీన్ని బట్టి కొంచెం చూసుకొని బయలుదేరాలి. ఇక్కడ వాష్రూమ్స్ ఎవరైనా వచ్చిన ఫ్యామిలీతో పాటు కానీ అన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఎవరు హాయ్ చెప్తున్నారు కథను. మనకి ఇప్పుడు చాలా దూరమే నడిచేది ఉంది. ఈ నడువుడైతే సరిపోతుంది, ఎక్కడికి పోయినా నడుచుడు మాత్రం తప్పట్లా. ఇప్పుడు ఈ బొర్రా కేవ్స్ చూపించే ఓపిక అసలు లేదు. కానీ బట్ దీనికోసం మళ్ళీ ఇంకోసారి రాలేను కదా. ఇది మిస్ చేసామనుకోండి ఇంకోసారి చూపించే అవకాశం రాదు. నేనైతే చాలాసార్లు వచ్చా, ఇంతకుముందు 3-4 టైమ్స్ వచ్చా. ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఇక్కడ బొర్రా గుహల గురించి మనకి ఇక్కడంతా రాశారు, పాస్ చేసుకొని చదువుకోండి. వీడియోని పాస్ చేస్తే మీకు కనబడేలాగా పెట్టాను. ఇక్కడ ఇప్పుడు తెలుగులో చూపించా కదా, మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్లో కూడా పెట్టారు. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో పాస్ చేసుకొని చూసుకోండి. మొత్తం దీని హిస్టరీ, దీని స్టోరీ అంతా రాశారు ఇక్కడ. ఇక్కడ నుంచి చాలా అంటే మనకు వెహికల్ ఆపిన దగ్గర నుంచి మనం ఇప్పటికి ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచాం, అంటే మనం దింపిన దగ్గర నుంచి. అండ్ ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకా 1/2 కిలోమీటర్ నడిచి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. లోపలికి వెళ్తే అప్పుడు మళ్ళీ హోంవర్క్ చేసేది ఉంటుంది. కిందకి దిగి ఆల్మోస్ట్ ఒక చాలా ఫ్లోర్లు అంతా దిగాలి. మళ్ళీ అక్కడ ఉబ్బరమే, మళ్ళీ స్నానం చేసినట్టే. ఈ ప్రయాణం మొత్తంలో మనకు నడిచేది ఎక్కువ ఉంటుంది. సో చాలా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడే రావాలి. వీడియోలో కనిపిస్తుందా, బిహేవియర్ ఆఫ్ మంకీస్ అని రాశారు. కోతులు అయితే మనకు కావాల్సినవి ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ అవి మాత్రం తీసుకుని వస్తే వాటికి ఇచ్చిన తర్వాత మనం తినాలి. ఏమైనా మిగిలితే ముందు వాటికి లంచ్ ఇవ్వాలి. ఇప్పుడు గృహలోకి అయితే ఎంటర్ అవుతున్నాం.
కోతులు చూస్తున్నారా? కావాల్సిన కోతులు, ఫుడ్ ఐటమ్స్ అసలు పట్టుకొని రాకూడదు. వస్తే మాత్రం వాటికి ఇవ్వాలి. అంటే వాటా ఎంత అంటే మన దగ్గర ఉన్న 100% ఇచ్చేసేయాలి. ఈవెన్ 20% ఉంచుకున్నా దే వోంట్ బి అలూవింగ్. ఎందుకది అంటే అవి వాటివి అకార్డింగ్ టు దెమ్. గృహాల దగ్గరికి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. మొత్తం చీకటిగా ఉంది. నందీశ్వరుడు ఈ గృహాలకి ఎదురుకైతే నందీశ్వరుడు బొమ్మ ఉంది, విగ్రహం ఉంది. దండం పెట్టుకుందాం. కనిపిస్తున్నాయి గృహాల ఎంట్రన్స్. బొర్రా గృహాలు కనిపిస్తున్నాయి కదా. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇల్లు చెమట అయితే పట్టేసింది. ఈ మెట్లు ఎక్కి దిగుడు మాత్రం మనకు ఏదో ఇవాళ హోంవర్క్ ఇస్తే నడుస్తున్నట్టే ఉంది. మీ గృహాలు కనిపిస్తున్నాయి కదా వెనక పక్క నుంచి. అంటే కొంత ఒక 10% 5% దిగాం. 10% 5% దిగాక ఇంకా లోపలికి వెళ్ళాక నడిచేది ఉంటుంది. మొత్తం లోపలంతా చీకటిగా ఉంటుంది. మరి ఎంతవరకు కవర్ చేయగలుగుతాం చూద్దాం. స్పెషల్ లైట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే కొంచెం ఇచ్చారు. సేమ్ మొన్న మనం బెలూన్ కేవ్స్ చూపించాం కదా, బెలూన్ కేవ్స్ టైప్లోనే ఉంటుంది ఇది కూడా. ఇది మనము పైనుంచి ఇప్పుడు మనం ఎంత దిగొచ్చాము, ఇది దిగొచ్చిందంతా మనం అంటే ఇప్పుడు పైన మనం చూడవచ్చు. పైన కనుక చూస్తే దీని టాప్ మనం అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం దాని టాప్ అంటే నేల కనబడుతుంది. మనం అక్కడి నుంచి వచ్చామన్నట్టుగా కనబడుతుందా? అక్కడి నుంచి వచ్చాం మనం. ఆ చెట్లు ఉన్నాయి కదా అక్కడి నుంచి దిక్కుంటూ వచ్చాం. దీని చరిత్ర అంతా ఒకసారి మీరు చదువుకుంటే అర్థమైంది. అంటే ఇప్పుడు మేము చెప్పడానికి నేను అక్కడ కాసేపు నిలబడి కాసేపు చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ టైం సరిపోలే. సో ఇదంతా వెళ్ళాలి, ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళాలి. మనం వెళ్ళి ఆ మార్గంలో చూపిస్తాం ఒకసారి. ఇక్కడ 2 వేస్. ఇప్పుడు దాకా మనం వెళ్ళింది ఈ వేలో. ఇప్పుడు మనం వెళ్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు పైనుంచి అంటే పైన నేలను చూపించా కదా, ఆకాశం. ఆకాశం కాదు, నేల. ఇప్పుడు ఎందుకంటే మనం భూగర్భంలో ఉన్నాం కదా, దాన్ని నేలనే అనాలి. ఇదేమో భూగర్భం అనాలి. అక్కడ మనము బెలూన్ కేవ్స్లో మనం చెప్పుకున్నట్టు అక్కడ చిత్రావతి నది ప్రవాహానికి అది కట్ అయింది. కోసుకుపోయింది అన్నట్టుగా విన్నాము. అంటే అక్కడ మనం చరిత్ర. కానీ ఇక్కడ ఏంటి అనేది నేను తెలుసుకోకుండానే వచ్చేసాను డైరెక్ట్గా. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నా దగ్గర డేటా లేదు. సో ఇది కూడా ఏదో ఒక నది కోసినట్టుగానే కనబడుతుంది. ఇదిగోండి, ఇది కూడా అక్కడ నుంచి లోపలికి వెళ్తే అటు ఒక మార్గం ఉంది కానీ అటు పోవడానికి లేదు మనకి యాక్సెస్. కానీ బెలూన్ కేవ్స్లో అలా లేదు. ప్రతి దగ్గర నుంచి ఒక వే తయారు చేశాడు. ఇట్లా మెట్లు తయారు చేసేసి ఒక వే తయారు చేసి పెట్టాడు. కానీ ఇక్కడ ఆ ఏర్పాట్లు లేవు. మా చిన్న దారి ఉంది, ఒక మనిషి వెళ్ళగలిగే అంత. అబ్బా ఎంత బాగుందో బాబు, కలర్ఫుల్గా. మెయిన్ వీటిలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈ లైటింగ్ చాలా బాగా ఇదవుతుంది. ఇంతకుముందు మనం చూపించాం కదా పైన, ఇక్కడి నుంచి ఇంకా బాగా కనబడుతుంది చూడండి. వర్షం పడితే అది ఎలా ఉంటుందో మరి, ఆ వచ్చిన వాటర్ అంతా ఎడిపోతాయో. కానీ రాయి మాత్రం బాగా కోత పడితే ఎలా ఉంటుంది, కోత పడ్డట్టే ఉంది మొత్తం రాయి, స్మూత్గా. అంటే కోత పడి అదంతా అరిగిపోయినట్టుగా. చాలామంది కేకలు వేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సింది మళ్ళీ ఇంకా చాలానే ఉంది. సో అక్కడ మెట్లు ఉన్నాయి చూడండి, అదంతా ఎక్కి చూపించాలి ఇప్పుడు మనం. సో ఇలా ఈ మెట్ల మీద నుంచి వెళ్ళి అక్కడి నుంచి పైకి ఎక్కాలి, ఇక్కడ వరకు చేరుకోవాలి. అమ్మో, ఏదో పెద్ద ట్రెక్కింగ్ లాగానే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి శివలింగం ఉంది. ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ మళ్ళీ గాలి బాగా ఆడుతుంది. అంటే ఆ హోల్ ఉండటం వల్ల ఏమో మనకు ఆ చెమటలో ఆ వాతావరణం వస్తలేదు. కొంచెం బాగానే ఉంది, నీట్గా గాలి ఆడుతుంది. ఇంకా నడుస్తున్నాం కాబట్టి ఆ మాత్రం కష్టము, ఆ చెమటలో ఒకవేళ వస్తుండొచ్చు. కానీ గాలి ప్రాబ్లం అయితే లేదు. వేరే మనం బెలూన్ కేవ్స్లో మనకి ఈ పరిస్థితి లేదు, అక్కడ గాలి లేదు.
గాలి అక్కడ వాళ్ళు గాలిని పంపు చేయాల్సి వచ్చింది. అంటే కింద లోపల మనకు గాలి లేదు కాబట్టి ఆ మిషన్స్ పెట్టి పంపు చేస్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం లేదు, ఇక్కడ అంతా మంచి గాలి ఆడుతుంది. ఏంటి పైనుంచి వాటర్ కూడా పడుతుంది చూసారా? ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడంతా వాటర్ పడుతున్నాయి. చాలా పెద్దది ఏమంటారు, ఇక్కడ వాటర్ పడుతుంది. మీకు వర్షంలాగా కనిపిస్తుందో లేదో, వీడియోలో రికార్డ్ అవుతుందో లేదో. అండ్ పెద్ద సోర్స్ కూడా ఏం లేదు, ఇక్కడంతా తడిసిపోయింది, నేలంతా తడిసిపోయింది. పెద్ద సోర్స్ కూడా లేదు, మళ్ళీ ఎట్లా పడుతున్నాయి ఏంటో మరి. నాకైతే విజువల్గా అంటే వాళ్ళ కళ్ళతో చూస్తే మాత్రం కనపడుతుంది ఇక్కడ నుంచి పడుతున్నాయి. కానీ ఇక్కడ కిందకి వచ్చి చూస్తే అంటే అక్కడ నుంచి పైన మనకు సోర్స్ అక్కడ కనబడట్లేదు, కింద నుంచి ఇక్కడ చూస్తే మంచి వర్షంలా పడుతుంది. కనిపిస్తుందా మనం వస్తుందంతా, వెనకాలంతా ఎలా ఉందో. బొర్రా కేవ్స్ అంటే మనకి వీడియోలో అంత క్లారిటీ లేకపోయినా వస్తే మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది. మంచి వర్తి ప్లేస్ అనొచ్చు. జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా తీశారు ఇక్కడ. ఏమంటారు, అదొక సీన్ ఉంటుంది, అది శ్రీదేవితోటి, అది ఇందులోనే తీశారు. చాలా ఒక్కొక్క స్టెప్ చూసి వేయాలి, లేదంటే ఇంకా పడ్డామంటే ముదుపులు రాలుతాయి. బాబురే ఇంత పెద్ద హైట్ ఉంది ఇక్కడ, ఏంటి ఇదంతా ఎక్కాలా ఇప్పుడు మనం? మెట్లు కనిపిస్తున్నాయి పైకి, అక్కడికి ఎక్కాలి. ఎక్కడి నుంచి ఎక్కాలి? ఇలా అంటే మంచి హోంవర్క్ ఉంది మనకి. ఎంత ఎక్కితే అంత కంటెంట్. కప్పు ముఖ్యం బిగిలు, కప్పు ముఖ్యం అంటాడు కదా, అట్లా మనకు కంటెంట్ ముఖ్యం. ఈ కంటెంట్ కోసమైనా ఎక్కాలి. ఇప్పుడు ఏదో వీడియో బొర్రా కేవ్స్ అంటే ఏదో వీడియో చేసేసి ఒక 2 minutes చూపించేసి అయిపోయింది భయ, ఎంత వీడియో అంటే బాగుండదు కదా. సో ఎక్కడెక్కడికి ఎక్కగలుగుతాము, ఎక్కడెక్కడికి మిగతా వాళ్ళందరూ ఎక్కగలుగుతున్నారు అంతా ఎక్కి చూపించాలి. దాన్ని ఓన్లీ మనం మంచి కంటెంట్ చూపించిన వాళ్ళం అవుతాం. అప్పుడే మనకి అరే ఈ వీడియో చూస్తే కంటెంట్ దొరుకుతారా అనుకుంటారు. ఇక్కడికి వెళ్ళాలి ఆ పైకి. సో ఆ లైట్ కనిపిస్తుంది, ఆ లైట్ దగ్గర రీచ్ అవ్వాలి. 200 మెట్లు ఉంటాయి. వేద్దాం పదండి. ఒక్కొక్క అడుగు ఎక్కి మీకు చూపిస్తూ ఉంటా. అసలు ఎందుకు ఇంత ఎక్కాలి, అక్కడ ఏముంది చూపించడానికి అని అంటే, యాక్చువల్లీ అక్కడ స్వయంభూ శివలింగం ఉందంట. ఒక్క స్వయంభూ శివలింగం ఉండటమే కాదు, ఇప్పుడు మనకి కేదార్నాథ్లో ఉంటుంది కదా, అట్లనే ఇక్కడ శివలింగం ఉంటుంది. దాని మీద ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది ఎప్పటికీ. అంటే ప్రతిరోజు పైన వాటర్ పడుతూ ఉంటాయంట. కొన్ని సినిమాల్లో మనకు చూపించినట్టు శివుడి మీద అవి పడుతుంటాయి కదా వాటర్ లాగా, అలా ఇక్కడ ఉంటుందంట. సగానికి వచ్చాం, చూద్దాం ఇంకా వెళ్ళి. ఏంటి అక్కడందరూ ఆగిపోయారు, క్యూ ఉందా అంటే. మనం ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కనబడట్లేదు. మనం ఇక్కడ నుంచి వచ్చాం, ఇలా వచ్చి ఇలా కింద నుంచి వచ్చి అలా వచ్చేసి ఇలా మెట్లు ఎక్కుంటూ వచ్చాం. మీకు కనిపిస్తుంది కదా, అదే స్వయంభూ శివలింగం. హాయ్. సో పైన ఇప్పుడు శివ దర్శనం అయితే అయింది. చాలా స్టెప్స్ చాలా టైట్గా, అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడానికి కానీ దిగడానికి కానీ. బాగా స్లిప్పరీగా ఉన్నాయి. ఎవరైనా పెద్దవాళ్ళతో వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఒకసారి జారిపడ్డామంటే ఇంకటే మళ్ళీ వెనక్కి వచ్చేదే ఉండదు. ఆ స్టెప్స్ ఒక్కొక్కటి మన 1/2 foot కూడా పట్టట్లేదు పైకి ఎక్కేటప్పుడు. అంటే 1/2 feet పెట్టేలోపు మన అక్కడ స్టెప్ మందం, ఐ మీన్ అది 1/2 feet పడుతుంది. సో కొంచెంలోనే మనం గ్రిప్ దొరికించుకోవాలి. అండ్ దట్టు
అంత వాటరీగా ఉంది, మొత్తం వాటర్ పడుతున్నాయి. అంటే ఇక్కడ గృహంలోనే ఉన్నాం కానీ ఇంత పెద్ద రూఫ్ ఉంది కానీ అయినా కూడా మొత్తం వాటరీగా ఉంటుంది. హాయ్ నాన్న, హాయ్, సే హాయ్, సే హాయ్. ఓ వెరీ గుడ్ గ్రేట్. సో మనం ఇదైతే మనం మొత్తం అయిపోయింది కవర్ చేయటం, బొర్రా గృహాలు. సో ఇంతకుముందు కంటే ఇప్పుడు నేను చూసింది ఏంటంటే కొత్తగా, అంటే ఇంతకుముందు మేము వచ్చి ఉంటాం కానీ అప్పుడు మేము మామూలు ఫ్యామిలీ ట్రిప్ లాగా వచ్చాం కదా, ఇలా ఒక యూట్యూబ్ వీడియో చేద్దాం అన్నట్టుగా రాలేదు కదా. సో ఇప్పుడు ప్రతిదీ కవర్ చేయాలి, ప్రతి పాయింట్ని. మీకు గంటలు వినపడుతున్నాయి కదా, ఇప్పుడు మనం గుడికి వెళ్ళేసి వచ్చింది స్వయంభూ శివుడు. వన్ మోర్ థింగ్ మనం చెప్పేది ఏంటంటే మొత్తం మీద బాగా వాటర్ పడుతున్నాయి, మెట్ల మీద బాగా స్లిప్పరీగా ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వీ నీడ్ టు పే. సో చాలా కేర్ఫుల్గా ఒక్కొక్క స్టెప్ అడుగు చూసి వేయాలి. అండ్ సో చూసారు కదా బొర్రా కేవ్, చాలా లోపలికి చాలా నడిచేది ఉంటుంది. కనీసం ఒక లోపలికి స్టెప్స్ ద్వారానే మనం ఒక 3 కిలోమీటర్స్ అట్లా నడవాలనుకోండి. అండ్ బాగా స్లిప్పరీగా ఉంటుంది. అండ్ చాలా పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా రావాలి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి.